నమస్తే. గత కొన్ని నెలలుగా భారత్, అమెరికా మధ్య దూరం పెరుగుతూ వస్తోంది. దౌత్యపరమైనటువంటి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ట్రంప్ అన్ని విధాలుగా ప్రయత్నం చేస్తున్నాడు భారత్‌ని తన దారికి తీసుకురావడానికి. కానీ భారత్ తల వంచడం లేదు. తల వంచేటువంటి ప్రసక్తే లేదు. ఈ మధ్య కాలంలో ట్రంప్‌ని కలవడానికి మోదీ గారు కూడా ఆసక్తి చూపించడం లేదు. గత గాజా పీస్ సమిట్ కావచ్చు, లేకపోతే ఏసియాన్ సదస్సు కావచ్చు, కేవలం ఇచ్చులుగానేటండి. ఇది కూడా ఒక దౌత్యపరంగా ఇది కూడా ఒక మూవే, ఒక ఎత్తుగడే అని అనలిస్టులు చెప్తున్నారు, విశ్లేషకులు చెప్తున్నారు. ఈ అంశాన్ని గురించి మాట్లాడదాం. తాజాగా కూడా ట్రంప్ మాట్లాడారు మోదీ గారిని ఉద్దేశించి. ఈ కామెంట్స్ ఈ యొక్క దౌత్యపరమైనటువంటి ఉద్రిక్తత ఇవి ఎటు దారితీస్తాయి, ఎవరికి లాభం, ఎవరికి నష్టం? లెట్స్ టాక్ అబౌట్ ఇట్. నాతో జాయిన్ అవుతున్నారు ఈ డిస్కషన్ లో సిబిజేపీ నాయకులు శ్రీనివాస్ గారు. శ్రీనివాస్ గారు నమస్తే. నమస్తే. శ్రీనివాస్ గారు, గత కొన్ని నెలలుగా మనం చూస్తున్నాం, అన్ని అస్త్రాలు, అన్ని ఆయుధాలు భారత్ పైన ప్రయోగిస్తున్నాడు డొనాల్డ్ ట్రంప్. కానీ ఎక్కడా కూడా మనం తల వంచడం లేదు. ఈ రోజు కూడా లేటెస్ట్ గా మాట్లాడారు, మోదీ ఈజ్ ఎ కిల్లర్, మోదీ ఈజ్ ఎ టఫ్ గై అని మాట్లాడారు. అట్ ద సేమ్ టైం ఆసిమ్ మునీర్ ని కూడా హీఈస్ అ గ్రేట్ ఫైటింగ్ స్పిరిట్ అంటూ ఆసిమ్ మునీర్ ని పొగుడుతున్నాడు, షహబాజ్ షరీఫ్ ని పొగుడుతున్నాడు. అంటే ఎలా మనం అర్థం చేసుకోవాలి, ఈ యొక్క గ్యాప్ ని ఎలా అర్థం చేసుకోవాలి? నమస్కారం, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ మంచి ఇంపార్టెంట్ డిస్కషన్ కి మీరు పిలిచినందుకు. నేషనల్ రిసర్చ్ హబ్ ఛానల్ నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, అక్రాస్ మిడిల్ ఈస్ట్ అన్ని జగాలో చూస్తారు. నేను పర్సనలీ నేను చూసే ఎంతో మంది మీ ఛానల్ ఫాలో అవుతారు. ఫ్యాక్ట్స్ ఫిగర్స్ మీరు ఎందుకు ప్రజెంట్ చేస్తుంటారు, అది స్ట్రేట్ గా. అందుకే నాకు మీతో అసోసియేట్ అవ్వడం ఎంతో గర్వం. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దిస్. మీకు ఒక హిస్టరీ చూడండి. అమెరికన్ ప్రెసిడెన్సీలో ఏమవుతుందంటే, ఒకసారి ఎలక్ట్ అయిన తర్వాత వాళ్ళకి మిడ్ టర్మ్ అని వస్తుంది. 2.5 years తర్వాత ఒక మిడ్ టర్మ్ అని పోల్స్ వస్తాయి. మిడ్ టర్మ్ ఎందుకు వస్తాయంటే, అది మీ మధ్యలో కొంతమంది రిటైర్ అవుతారు, కొంతమంది మళ్ళీ ఎంటర్ అవుతారు, సెనెట్ లేదా కాంగ్రెస్ ఎంటర్ అవుతారు. దాంట్లో ఏమవుతుందంటే, మీరు మీ పర్ఫార్మెన్స్ మీద డెమోక్రాట్స్ తర్వాత రిపబ్లికన్స్ కి ఓట్ పడతాయి. ఇక్కడ ప్రాబ్లం ఏ వచ్చిందంటే, ట్రంప్ ఇంగ్లీష్ లో ఒక మాట అనాలంటే ఈజ్ అ మ్యాన్ ఇన్ హరీ, టియరింగ్ హరీ. అంటే ఆయన చూపించుకోవాలి. అంటే సేల్స్ లో మనం జనరల్లీ ఏమవుతుందంటే, ఒక ప్రొడక్ట్ సేల్స్ చేయాలంటే మనం చూపించుకుంటాం, ఎవ్రీ క్వార్టర్ ఇంత సేల్స్ చేస్తాం. అందుకే నా సేల్స్ టీమ్ బెస్ట్. ఆఫ్టర్ 1 year మాకు ఇంత బోనస్ రావాలంటే ఇది డిప్లొమసీలో కన్వర్ట్ చేస్తే ట్రంప్ ఏం చూపించుకుంటున్నాడంటే, ఫస్ట్ 90 days ఏం చేశాడు, తర్వాత 180 days ఏం చేశారు, తర్వాత 3 quarters 4 quarters తర్వాత ఏం చేశారు, అది చూపించుకోవాలి. సో దీంట్లో ఎన్నో అంశాలు మధ్యలో వచ్చాయి. దాంట్లో ఇండియా పాకిస్తాన్ ఆపరేషన్ సింధూర్ అయింది. తర్వాత ఎన్నో ట్రేడ్ డిస్ప్యూట్స్ ఎన్నో కంట్రీస్ తో ఆయన స్టార్ట్ చేశారు. ఎందుకంటే అకార్డింగ్ టు హిమ్ ఆయన అంటాడు, అమెరికా ఎంతో లాస్ లో వెళ్ళింది, ఎంతో మంది అమెరికాని యూజ్ చేశారు, ఇప్పుడు మీరు నథింగ్ డూయింగ్, అందరూ ట్యాక్స్లు ఇవ్వాలి, నాకు టారిఫ్ నేను పెంచుతాను, ఐ వాంట్ టు మేక్ అమెరికా గ్రేట్ అగైన్. ఈ స్టోరీస్ అది స్ప్రింగ్ చేస్తాడు. దాని మధ్యలో మనం ఫస్ట్ అందరికీ తెలుసు, కొరియన్స్ వెళ్ళారు, ఫస్ట్ జాపనీస్ వెళ్ళారు. ఫస్ట్ లో ట్రంప్ గారు ఇనాగ్రేషన్ అయిన తర్వాత మన 3rd or 4th number లో మన మోదీ గారు ఫస్ట్ డెలిగేషన్ తీసుకుని వెళ్ళారు. అప్పుడు మీరు ఆశ్చర్యంగా ఉంటుంది మీకు, ఈ ద వే మన ప్రైమ్ మినిస్టర్ గారు డెలిగేషన్ ఆయన ఎలా హ్యాండిల్ చేశారో, వెస్టర్న్ మీడియా ఒక మాట ఉంది, మీరు గమనించుంటే, ద ఇండియన్స్ హ్యావ్ డన్ దేర్ హోంవర్క్. అంటే మనం క్రికెట్ టర్మ్స్ లో చెప్పాలంటే, మీరు కొత్తగా ఒక టీమ్ తో క్రికెట్ ఆడడానికి వెళ్తే ఒక కొత్త గ్రౌండ్ లో మీరు ఫస్ట్ దాని గురించి, ఆ గ్రౌండ్ గురించి ఆలోచించి చూస్తారు, ఎన్ని మ్యాచెస్ అయ్యాయి అక్కడ చూస్తారు, బాల్ ఎలా టర్న్ అవుతుంది చూస్తారు, దాని ప్రకారం మీ టీం చూస్ చేస్తారు, తర్వాత బ్యాటింగ్ చూస్ చేస్తారు. అది మన గవర్నమెంట్ చేసింది బెస్ట్ వర్క్. సో ట్రంప్ కి ఎక్కడ ఏం చెప్పాలో ఏం చెప్పకూడదు అన్ని ఆలోచించి వెళ్ళారు. అది మంచిగా మనం ఒక మంచి మీటింగ్ అయింది. ఆయన అన్నారు, మాగా అన్నారు మేక్ అమెరికా గ్రేట్ అగైన్. మోదీ గారు అన్నారు మేక్ ఇండియా గ్రేట్ అగైన్. మాగా అండ్ మీగా ఈక్వల్ టు మెగా. అంటే ఈ రెండు కలిస్తే వరల్డ్స్ 2 largest డెమోక్రసీస్ వీ కెన్ డూ లాట్ ఆఫ్ బెటర్. వచ్చారు, ఇండియా వచ్చారు, తర్వాత అన్ని హంకీ డోరీగా ఉంది ఆయనకి. బట్ ట్రంప్ హ్యాస్ హిజ్ ఓన్ అజెండా. ఆయనకి ఏంటంటే, ఆయన వచ్చినందుకు ఆయనకి ఒక ఫార్మ్ లాబీ ఉంది, ఒక ట్రేడ్ లాబీ ఉంది, ఒక ఫార్మర్ లాబీ ఉంది, తర్వాత ఒక ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ అంటారు, దాన్ని ఆ టర్మ్ అంటారు, ఇండస్ట్రియల్ మిలిటరీ కాంప్లెక్స్. వీళ్ళందరూ ఏం చేశారంటే, వాళ్ళు
ట్రంప్ కి ఫండ్ చేశారు వాళ్ళు. అంటే మీరు ఆయన ఏదో చుక్కలు చూపించారు, అంటే ఏదో స్టార్స్ చూపించారు, నేను ఈ ప్రెసిడెంట్ అవుతే ఇన్ని చేస్తాను, F-35 అమ్ముతాను, తర్వాత ఫార్మర్స్ కన్నారు నేను జెనెటికలీ మోడిఫైడ్ అంతా ఇండియాలో డంప్ చేస్తాను, విల్ గెట్ యాక్సెస్ టు ద ఇండియన్ మార్కెట్, ద ఫార్మ్ ఫుల్ వీ కెన్ డూ లాట్ ఆఫ్ థింగ్స్ అనేది అది ఎన్నో కథలు చెప్పారు. బట్ ప్రాబ్లం ఏంటంటే ఆయనకి మోదీ గారి గురించి ఒక మాట తెలియదు. మోదీ గారు ఒకే మాట, రాష్ట్ర అంటే దేశం, రాష్ట్ర సర్వోపరి, అంటే దేశం కంటే పెద్దది ఇంకేం లేదు. 140 crores ఇండియన్స్. ఆయన దృష్టిలో 100 times ఎప్పుడు 24/7 140 crores ఇండియన్స్ ఉంటారు. ఇది ట్రంప్కి తెలియదు. మనం ఎలా పనిచేస్తాం అంటే మనం భారత మాతకి సేవ చేస్తాం. భారత మాత అంటే ఈ నేల మీద ఉన్న బిడ్డలు, వాళ్ళందరూ మనవాళ్ళు. ఈ మన ఒక హిస్టరీ ఉంది, 5,000 years కంటే హిస్టరీ ఉంది. ఆ హిస్టరీ వల్ల దానివల్ల మనకు ఒక లెగసీ వచ్చింది. ఒక ఏంటంటే చెప్పాలంటే ఒక స్టేట్ క్రాఫ్ట్ వచ్చింది. దాని ప్రకారం వెళ్తే మనం ఎన్నో సాధిస్తాం, ఎన్నో సాధించాలి. ఎందుకంటే అన్ఫార్చునేట్లీ 1947లో ఇండిపెండెన్స్ దొరికింది. ఎన్నో పనులు అవ్వలేదు. నేను గతంలో వెళ్తే కాంగ్రెస్ ఏ పని చేసేదో ఏ పని చేయలేదు అని ఎంతో పెద్ద లిస్ట్ ఉంటుంది. బట్ 2014 వచ్చిన తర్వాత మన ఎకానమీ ఎంత ఫాస్ట్ గా పరిగెత్తుందంటే ఇప్పుడు వీఆర్ ఆల్మోస్ట్ వీఆర్ ద 4th largest ఎకానమీ, 3rd largest ఎకానమీ. 27-28 దాకా మనం అవుతాం. ఎందుకంటే ఆయన ఫౌండేషన్ వేశారు. ఈ ఫౌండేషన్ దేనికి? వికసిత్ భారత్, ఆత్మనిర్భర్ భారత్. అంటే మన ఆత్మనిర్భరత అంటే మనం ఏ ఇండస్ట్రీస్ మనం బయట నుంచి ఇప్పటిదాకా చేస్తున్నామో అది ఫౌండేషన్ వేసి స్కిల్ డెవలప్మెంట్ చేసి అంటే ఇన్ని ఇండస్ట్రీస్ ఇక్కడ పవర్ హౌస్ అక్కడ డెవలప్ చేసి మన కన్సంప్షన్ ఎక్కువ చేస్తే మన ఎకానమీ కూడా వన్ వే ఎక్కువ అవుతుంది. ఫార్మ్ ఎకానమీ కూడా ఇంటిగ్రేట్ అవుతుంది. తర్వాత వరల్డ్ ఎక్స్పోర్ట్ అవుతుంది. ఆయన ఒక పెద్ద విజన్ 2047 దాకా. అది అమెరికా బేసిక్ గా శ్రీనివాస్ గారు ఇక్కడ బేసిక్ గా 3-4 కారణాలు చెప్తున్నారు ట్రంప్ ఈ విధంగా భారత్ ని టార్గెట్ చేయడానికి. ఒకటి అంటే మోదీ గారు కలవకపోవడానికి, ప్రధానంగా మోదీ గారు డిస్టెన్స్ మెయింటైన్ చేయడానికి 3-4 కారణాలు చెప్పి. ఒకటి టారిఫ్లు, 50% టారిఫ్. రెండోది రష్యా ఆయిల్, అంటే ఒకదానికొకటి ఇంటర్లింక్డ్. రష్యా నుంచి ఆయిల్ ఇంపోర్ట్ చేసుకుంటున్నారు వాళ్ళు బాహాటంగానే చెప్తున్నారు. తర్వాత ఆపరేషన్ సింధూర్ టైంలో చాలా అబద్ధాలు స్ప్రెడ్ చేశాడు. నేనే యుద్ధాన్ని ఆపానని చెప్పి ట్రంప్ పదే చెప్పడం. ఈ తర్వాత ఇంకొకటి ఇప్పుడు మీరు చెప్పినట్టుగా అగ్రి ఉత్పత్తులు అక్కడ అమెరికా నుంచి మనం ఇంపోర్ట్ చేసుకోమని చెప్పి, మనం దిగుమతి చేసుకోమని చెప్పి ఒత్తిడి తీసుకొస్తున్నాడు. ఈ 4 కారణాల్లో కూడా మోదీ గారు ట్రంప్ మాట వినలేదు. మాకంటూ ఒక ఇండిపెండెంట్ పాలసీ ఉంది, మా నేషన్ ఫస్ట్, మా ప్రజలే ఫస్ట్ అని చెప్తున్నారు. ఈ 4 కారణాలైనా ఇంకా దీనికి మించి బియాండ్ దిస్ ఇంకేమైనా ఉందా? బియాండ్ దిస్ ఇంకా ఉన్నాయి. ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఆడిందే ఆట, పాడిందే పాట, నువ్వు నాతోనే డాన్స్ చేయాలని ట్రంప్ గారు అందరికి చెప్తున్నారు. మీరు ఒక షర్మల్ షేక్ పీస్ సమిట్ చూశారు, అందరూ లైన్ కట్టి నుంచున్నారు. ఇట్ వాజ్ నథింగ్ బట్ ట్రంప్ షో. నువ్వు ఇక్కడ రా, ఇక్కడ నాతో నుంచో, ఫోటో తీసుకో, హలో హాయ్, ఆయన గురించి ఏదో చెప్పండి, నువ్వు పోరా, ఇంకోటి రా, ఇంకోటి వెళ్ళు. ఇలా ద వే హీ treated the world leaders as if America is a dominant country, మిగతా వాళ్ళ ఎస్ సార్ అనుకుంటూ వాళ్ళ వెనకాలకు వెళ్ళాలి. ఇది ఇండియా యాజ్ అ కంట్రీ ఆఫ్ 1.4 billion people ఇది కుదరదు. మోదీ గారు బాగా చెప్పారు, ఇది కుదరదు. ఎందుకంటే స్ట్రాటజిక్, వీ హ్యావ్ ఓన్ స్ట్రాటజిక్ అలైన్మెంట్. మాకు ఒక స్ట్రాటజిక్ ఒక థింకింగ్ ఉంది. మేము ఆయిల్ కూడా చెప్తే ఆయిల్ కూడా తీసుకుంటే మాకు ఎక్కడి చీప్ గా వస్తుందో అది అక్కడ కొనుక్కుంటాం. మీరు శాంక్షన్స్ ఏవి, బట్ మీరు ఒక గమనించి ఉంటారు, 1 week బ్యాక్ ఇండియన్ గవర్నమెంట్ ఒక ప్రెస్ రిలీజ్ ఇచ్చింది. యూరియా కోసం వెళ్ళి డైరెక్ట్ గా సోర్స్ దగ్గర మనం ప్లాంట్ సెటప్ చేస్తాం, అది కూడా రష్యా. బికాస్ అది రాష్ట్ర సర్వోపరి మనం ఆ కాన్సెప్ట్ వెళ్తే మన దేశం ముఖ్యం. ఇలాంటి వాళ్ళు థ్రెట్స్ వాళ్ళ కాలం పోయింది. 20th century మనం నాన్ అలైన్మెంట్ గా ఉండేవాళ్ళం, మన అందరితో భయపడే వాళ్ళం. అందరూ ఆల్మోస్ట్ ఎవ్రీబడి మన మాట వినేవాళ్ళు. ఇప్పుడు మనకు స్వాభిమానం, తర్వాత మనకి సెల్ఫ్ రెస్పెక్ట్, we started realizing, yes, India is a big country, you cannot challenge us because మాకు ఎకనామిక్ పవర్ ఉంది. ఇప్పుడు చూచో 5.86 lakh crores దీవాళికి అండ్ షాపింగ్ అయింది. మీరు చూసుంటారు, అది స్టాటిస్టిక్స్ వచ్చింది.
అంత పెద్ద మార్కెట్ ఉండి ట్రంప్ ఎలా థ్రెటన్ చేస్తారో ఆయనకి అర్థం కావట్లేదు. ఆయనకి అడ్వైజర్స్ తప్పుగా మాట్లాడుతున్నారు. ఆయన అడ్వైజర్స్ అందరూ ఐదర్ డిఫెన్స్ సెక్రటరీ, ట్రేడ్ సెక్రటరీ, ఎలాంటి స్టేట్మెంట్ విల్ సెట్ ఇండియా రైట్ ఇలాంటి స్టేట్మెంట్ మీరు డిప్లొమసీలో ఎప్పుడైనా ఇస్తారా? మేము చూసుకుంటాం, ఎలా మేము సీదా చేసేస్తాం, ఇలాంటి స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. ఇలాంటి స్టేట్మెంట్స్ ఇండియన్స్ వింటారా? మనకి సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంది. ఎవ్రీ ఇండియన్ హ్యాస్ సెల్ఫ్ రెస్పెక్ట్, ఐదర్ కాస్ట్, క్రీడ్, రిలీజియన్, ఎనీథింగ్. ఫస్ట్ ఇండియా అంటే ఇండియా. మనకి అందరికంటే పెద్ద మార్కెట్. మీ అమ్ముకోవాలంటే అందరూ మ్యూచువల్ టర్మ్స్ మీరు రండి, మీరు చేసుకోండి, బిజినెస్ సెటప్ చేసుకోండి. బట్ దాదాగిరి చేస్తే, డిప్లొమసీలో మీరు మమ్మల్ని అంచడానికి ట్రై చేస్తే నథింగ్ డూయింగ్. వీఆర్ సావరెన్ కంట్రీ. మాకు డిసిషన్ తీసుకోవడానికి మాకే హక్కు ఉంది, మీకు లేదు. దిస్ ఇస్ వాట్ ఇట్ ఇస్. అయితే సార్, ఇప్పుడు త్వరలో G20 సౌత్ ఆఫ్రికాలో అనుకుంటా వచ్చే నెలలో జరగబోతోంది. మోదీ గారు హాజరవుతారు అనుకుంటా. అక్కడికి ట్రంప్ రావడం లేదనుకుంటా. అండ్ క్వాడ్ సదస్సుకు సంబంధించి కూడా ట్రంప్ వస్తారా రారా అనే దాని మీద కూడా క్లారిటీ లేదు. ఈ డెడ్ లాక్, ఈ ప్రతిష్టంభన ఏమైనా వీడుతుందా? ఇప్పటికే ట్రంప్ ఒక మెట్టు దిగాలని ట్రై చేస్తున్నాడా? ఈ డెడ్ లాక్ ఎప్పుడు, ఈ ప్రతిష్టంభన ఎప్పుడు వీడుతుంది? మీకు ఒక వరల్డ్ ఎకనామికల్, మీకు జియో పాలిటిక్స్ లో మీకు ఒక విషయం చెప్తానండి. అమెరికా ట్రంప్ ఈగోలో పెట్టుకుంటే ఆయనకే పెద్ద లాస్, వాళ్ళ ఇండస్ట్రీస్ కి లాస్. తర్వాత వాళ్ళు మొత్తం బిజినెస్ చేయలేరు. ఓపెన్లీ చెప్తాను. మిగతా వాళ్ళు వచ్చి మంచి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇక్కడ ఇన్వెస్ట్ చేసుకుని, ఇక్కడ ఫ్యాక్టరీ సెటప్ చేసుకుని వాళ్ళు హాయిగా ఉన్నారు. అందరు చేస్తున్నారు. ఇక్కడ అందరు ట్రేడ్ అగ్రిమెంట్స్ అయింది. యూకేతో ట్రేడ్ అగ్రిమెంట్, తర్వాత మన EUతో అయింది. తర్వాత ఇప్పుడు ఆస్ట్రేలియాతో నడుస్తుంది, ఫార్ ఈస్ట్ తో కూడా నడుస్తుంది. ఇప్పుడు మలేషియా ప్రైమ్ మినిస్టర్ ఏమన్నారు? బికాస్ ఇండియా ఇస్ వన్ ఆఫ్ ద రిలయబుల్ పార్ట్నర్స్, అందుకే మోదీజీ నమస్తే అన్నాడు. అది రెస్పెక్ట్ అంటే అది ఉండాలి. నువ్వు వచ్చి నా దగ్గర నుంచో నన్ను నోబెల్ ప్రైజ్ కి నామినేట్ చేయి. మన పాకిస్తాన్ లాంటి మనకి స్టేటస్ కాదు. మనకి ఎందుకు? ఇండియా ఇస్ 5,000 year old కంట్రీ. దానికంటే ఎక్కువ పెద్ద ఒక హిస్టరీ ఉంది. మనకు బాగా గౌరవం, ఆత్మగౌరవం ఉంది. ప్రతి ఒక్క పౌరుడు ఇక్కడ డైనమైట్. హీ కెన్ వర్క్ వండర్స్. ఎందుకంటే మన ఇండియన్ CEOs రూల్ చేస్తారు అమెరికాలో? బికాస్ అవర్ బ్రెయిన్ పవర్. అది అమెరికన్స్, ఈవెన్ బ్లాక్ రాక్ వాళ్ళు 2 weeks బ్యాక్ ఏదో సెమినార్ చేశారు. ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ రైట్ నౌ ఇస్ ఇండియా. బ్లాక్ రాక్ ద బిగ్గెస్ట్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీ ఇన్ ద వరల్డ్. అది చెప్పింది. ఎందుకు చెప్పారు? ట్రంప్ ఒక రోజు అన్నాడు ఇండియా డేట్ ఎకానమీ అన్నాడు. దాన్ని పట్టుకుని మన రాహుల్ బాబా ఇది డేట్ ఎకానమీ అన్నాడు. ఏమైంది? మన ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ. ఈవెన్ IMF తర్వాత వరల్డ్ బ్యాంక్ వాళ్ళు రేటింగ్స్ పెంచుతున్నారు. మనం చేసేది మన పని చేస్తామండి. మన ప్రైమ్ మినిస్టర్ గారు చేస్తారు. ఈ దేశం కదా ఏది మంచిదో అదే చేస్తారు. మనం ట్రంప్ నాటకాలు ఆడని, ఏం చేయని, వీ డోంట్ కేర్. డిప్లొమసీలో ఏంటంటే మనం ఈక్వల్ టర్మ్స్ మాట్లాడతాం. తక్కువ కాదు, ఎక్కువ చేసి మాట్లాడడం. ఎస్, మీరు మాట్లాడాలంటే ప్రాపర్లీ మాట్లాడండి, డిప్లొమాటిక్లీ సరిగా మాట్లాడండి. విల్ డూ ప్రాపర్ హ్యాండ్ షేక్. కరెక్ట్. ఇదే వైఖరి కొనసాగి. లెట్ దెమ్ డిసైడ్. లెట్ అమెరికా డిసైడ్. వాళ్ళకి మనం అవసరమా కాదనేది లెట్ దెమ్ డిసైడ్. సో మనం తలవంచాల్సిన అవసరం లేదు. మనం చాలా క్లియర్ గానే ఉన్నాం. మోదీ సర్కార్ కూడా క్లియర్ గానే ఉంది. వెరీ వెల్ ఎక్స్ప్లెయిన్డ్ శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ us. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. మరి ఈ అంశానికి సంబంధించి మీ అభిప్రాయాలను కూడా తప్పకుండా కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. అమెరికా విషయంలో మోదీ సర్కార్ హ్యాండిల్ చేస్తున్నటువంటి విధానం సరైనటువంటి పంథాలోనే వెళ్తుందా? ఎందుకంటే ఇక్కడ అమెరికా అవసరం భారత్ కంటే భారత్ అవసరం అమెరికాకి ఎక్కువ ఉంది. ఈ యొక్క విషయాన్ని ట్రంప్ రియలైజ్ కాలేకపోతున్నాడా? అందుకే ఇన్ని విధాలుగా మాట్లాడడం కానీ, ఇన్ని విధాలుగా ఒత్తిడి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం కానీ చేస్తున్నాడా? తప్పకుండా మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. మనం మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.